అందరికీ నమస్కారం. ఈరోజు మనతో మాల మహానాడు చైర్మన్ చెన్నయ్య గారు ఉన్నారు. ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోనే ప్రధానమైన చర్చ ఏబిసిడి వర్గీకరణ. దాని మీద గత ఎన్నికల కంటే ముందుగా హైదరాబాదులో వేదికను పంచుకుని ప్రధానమంత్రి మోడీ గారు సాక్షాత్తు ఏబిసిడి వర్గీకరణకి తాను మద్దతు తెలుపుతున్నట్టు, ఎన్నికల కంటే ముందు దానికి సంబంధించి హామీ ఇస్తూ ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకుడు కృష్ణమాదిగ గారిని అక్కన చేర్చుకుని హామీ ఇవ్వడమే కాకుండా ఏబిసిడి వర్గీకరణకు పూర్తిస్థాయి మద్దతు తెలిపారు. అనంతరం సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు దరిమిల రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాని మీద ఏబిసిడి వర్గీకరణపై మాల మహానాడు వర్సెస్ ఎంఆర్పిఎస్ ఉద్యమం స్థాయి తీవ్రత పెరగడమే కాకుండా ఈరోజు మాల గర్జనలు, అదేవిధంగా దీని మీద అనేక సభలు సమావేశాలు, ఎంఆర్పిఎస్ వర్సెస్ మాల మహానాడు స్థాయి తీవ్రత పెరగటమే కాకుండా అది వ్యక్తిగత ఉద్యమ రూపాల్లో కూడా మారిన పరిస్థితి మాల మహానాడు వర్సెస్ మాదిగగా మారిన నేపథ్యంలో ఈరోజు సీజే టీవీ స్టూడియోలో మాల మహానాడు చైర్మన్ అన్నగారు చెన్నయ్య గారు ఉన్నారు. నమస్తే. నమస్తే గారు. నమస్తే. చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఎంఆర్పిఎస్ వర్గీకరణకు సంబంధించిన విషయంలో ఎంఆర్పిఎస్ సంబంధించి అనుకూలంగా ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందన్న నేపథ్యంలోనే ఈ ఉద్యమాలు కొనసాగిస్తున్నారా? కారణం ఏమంటారు? ఇప్పుడు ఏమి మా సోదరునికి మందకృష్ణ మాదిగకు ఇప్పుడల్లా ఏం పుట్టుకొచ్చేసింది అంటే, మాల సింహగర్జన పెట్టినాక అది చూడలేక మత్తి జమించింది కృష్ణమాదిగకు. అంటే మేము పెట్టుకోవద్దా? ఎస్సీ వర్గీకరణ నీకు హామీ ఇచ్చిందో తీర్పు ఏమి ఇచ్చిందో కానీ ఈ సింహగర్జన చూసినాక మత్తి క్షమించి మాట్లాడుతున్నాడో మత్తి భ్రమించి మాట్లాడుతున్నాడో మాకే తెలుస్తలేదు. ఎందుకంటే చాలా తీవ్రంగా అంటే మా ఎమ్మెల్యేలు మాకు పనిచేయొద్దా? మా జాతికి పని చేయొద్దా? చేయకుండా కూడా మీ జాతికి పని చేసినప్పుడు ఏది స్వరూపు సభ పెట్టినప్పుడు అదే సికింద్రాబాద్ జింకా గ్రౌండ్లో నీవు పెట్టుకున్నప్పుడు మన మోడీ గారు వచ్చి మోడీ గారు చేయి దువి నీకు ఇస్తున్నా ఆమె అంటే మేమేమన్నా అన్నావా? నువ్వు మోడీతోటి చెప్పించుకో, ఎవరితోటి చెప్పించుకో, కానీ మేమేమన్నా అన్నావా? మేము అనలేదు. మాకు మీ ఎమ్మెల్యేలు చేసిండ్రు, మీకు డబ్బులు పెట్టిండ్రు, మీకు ఎంత పెట్టినా కూడా నీవు మా మీద ఇష్టం కక్కుతున్నావు అంటే ఇది ఇష్టం మానేసుకో. ఏంటికి మామూలు విషయంగా ఏ జాతికి ఆ జాతి పెట్టుకుంటుంది. మా జాతికి అందరు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, సహకరించారు. ఇదే వెంకటస్వామి కుటుంబం మీద కాక కుటుంబం మీద ఇష్టం కక్కుతున్నావు అంటే నీ అబ్బ కాదు, నీ తాత వచ్చినా కాదు వర్గీకరణ అంటే వర్గీకరణ కానే కాదు. వర్గీకరణ ఆ పనికే మీ తరం కాదు అన్నాడు. నేను చెప్తున్నా వర్గీకరణ కాదు. వర్గీకరణ ఎట్టయితుంది? ఆపటం మీ తరం కాదనేది అన్నారు కదా మాదిగ గారు అన్నారు. అంటే ఆపటం సాధ్యమైంది అనేది మీ భావన ఏమంటారు? సాధ్యంగా ఆపుతాం సాధ్యం కాదు. నేను చెప్తున్నా కదా, కరెక్ట్గా చదువుకుంటే అది తెలుస్తుంది. ఏంటికి ఈ మాదిగలను మోసం చేయనికే సుప్రీంకోర్టు తీర్పు కాదు అది ఏది అంటే మొత్తం మోడీ తీర్పు కానీ సుప్రీంకోర్టు తీర్పు కాదు. 7 మంది న్యాయమూర్తులు ఏం చేసిందంటే వాళ్ళకు రిటైర్మెంట్ అయ్యేది ఉన్నది ఏదో చెప్పిన దొడ్డిదారిన వచ్చి ఏది సూచనలు ఇచ్చింది, ఏది వర్గీకరణ చేసామని చెప్పలేదు, సూచనలు ఇచ్చింది. సూచనలు ఏమిచ్చింది? ఈ జనాభా లెక్కలు ఇవ్వాలి, అది ఏమైనా తేడా ఉంటే మళ్ళీ కోర్టుకు రావని చెప్పింది. కానీ అది ఏదో మతి భ్రమించి మన ఇదే వెంకటస్వామి చేస్తున్నాడు, నీ కాకపోతే మీ అబ్బా చేయరు ఆపలేరు అని అంటే మేము ఆపుతా. నేను అంటున్నా కదా, నేను ఈ వర్గీకరణ కాకుండానే ఆపుతా.
చెన్నై గారు ఇప్పుడు వారు కృష్ణమాదిక్ గారు అంటే ఎవరు వచ్చినా ఏబిసిడి వర్గీకరణ ఆపలేరు అనేది అంత ధీమాగా చెప్తూ ఉన్నారంటే వారికి ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన హామీ కానీ కేంద్ర ప్రభుత్వ మద్దతు కానీ ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏబిసిడి వర్గీకరణ సంబంధించిన అంశంలో కృష్ణమాదిక్ గారు ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో వారి విమర్శలు అంటే మీ తండ్రి గారు వచ్చిన ఆపలేరు, మీ తాతగారు వచ్చిన ఆపలేరు, మీ ముత్తాత గారు వచ్చిన ఆపలేరు అనే వ్యాఖ్యలు అంటే అది ధీమాగా చూసుకోవాలా, లేదంటే మీరు దానికి సంబంధించి ఐక్యతకు సంబంధించి ఐక్యంగా లేరు అనే దాన్ని మేము చూసుకోవాలా? మేము ఐక్యంగా అని మేము భావించినాం కానీ ఇంతవరకు ఐక్యంగా మేము ఉండలేము. ఏది ఎట్లా ఉండలేము అంటే నీవు తాత వచ్చిన చేయలేము, మీ బాబు వచ్చిన చేయలేము, చేయలేరు, మీరు ఎవరు ఆపలేరు అనే ధీమా నువ్వు వెనుకకి మర్చిపోవాలి. ఏంది చట్టాలు ఉన్నాయి, చట్టానికి విరుద్ధంగా పోలేవు కదా, మొగుడు కూడా పోలేడు. ఏంది నీకు ఏదో కంటి చూపుగా నీకు కిమ్లేరు పెట్టి సూచనలు ఇచ్చేది, కిమ్లేరు అడ్డం పెట్టి ఉన్న రిజర్వేషన్లే పోతున్నాయి. ఉన్న రిజర్వేషన్లు మాదేలకు నష్టమవుతుంది, మాలలకు నష్టమవుతుంది. కిమ్లేరు అంటే మామూలు విషయమా? అది ఏంది అనుకుంటున్నాడేమో. నీకు ఈ బీజేపీ పార్టీ నిన్ను దగ్గర గుంజుకొని నిన్ను ఈ ఉన్న రిజర్వేషన్లే తీసేయాలని కుట్ర నడుస్తుంది పెద్దగా. ఆ కుట్ర తెలుసుకోక మాలలు మనువాదులు మాలలు మనువాదులు అంటే ఏం చేసినావు? సైకో మారినామంట, సైకో. అరే సైకో ఏందయ్యా నీది? ఇంత నీకేమి వచ్చింది? నిన్ను ఏం తేడా అన్నావు? మీ తేడా మేము మాట్లాడేది ఏముంది? మేము కోర్టు ద్వారా చూసుకుంటాం, నీకు తీర్పు ఎట్లా ఇస్తే అట్లా మేము చూసుకుంటున్నాం. కానీ మేము మా నాయన సంపాదించిన ఆస్తులు కాదు కొట్టి తీసుకోనికే, ఎవరు సంపాదించిన ఆస్తులు కాదు. ఇది ఇంతవరకు వెళ్ళిపోయింది అంటే నీ మాటలు ఎవరు ఆపలేరు అని అంటే ఎవరు ఆపనీకే చట్టాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉంది. అదే విధంగా పార్లమెంట్లో పెట్టి బిల్లు, పార్లమెంట్లో పెడితే అప్పుడు తీసుకో. నీ కోర్టు ఏముంది? వాళ్ళని బెదిరిద్దగా సూచన ఇచ్చింది. మళ్ళీ నేను కోర్టు గుడకపోతా, కోర్టు పోయి ఆపేస్తాను. ఎంత ఎక్కువగా మాల గర్జనలో కానీ లేదా మాలలకు సంబంధించిన నాయకత్వం, మీ నాయకత్వం మాట్లాడే సందర్భాల్లో కానీ మీరు ఎక్కువగా ప్రస్తావించే అంశాలు చెన్నై గారు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడ ఆమోదం మీరు తీర్మానాలు చేయించుకోండి అసెంబ్లీలో అనేది ఒకటి చెప్తా ఉన్నారు. అదేవిధంగా మీరు పార్లమెంట్లో ఆమోదింపజేసుకోండి అనేది అంటున్నారు. అంటే అక్కడ చేసుకోలేరనా మీ అభిప్రాయం, లేదంటే దానికి సాధ్యం కాదనా? ఎందుకని మీరు పదే పదే ఆ డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఏంటి అంటే పార్లమెంట్లో బిల్లు పెడితే 2/3 మెజార్టీ ఉండాలి. 2/3 మెజార్టీ ఉన్న ఏది అప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడితే 2/3 మెజారిటీ కాదు, ఏది 6 రాష్ట్రాలు కావాలంటే 15 రాష్ట్రాలు బైకాట్ చేసింది పార్లమెంట్లో బిల్లు పెడితే. మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టిన పాస్ అయినా మళ్ళీ రాజ్యసభకు పోవాలి. ఆ బిల్లు రాజ్యసభకు పోయి రాజ్యాంగం ముద్ర వేసుకొని దాన్ని మాట్లాడి దాంట్లో రాజ్యాంగం ముద్ర వేసినాక ఆ బిల్లు ఎక్కడ పోవాలి? కరెక్ట్గా మొత్తం అన్ని రాష్ట్రాలకు పోవాలి ఆ బిల్లు. రాష్ట్రాలకు రాజ్యాంగం ముద్ర, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం రాజ్యాంగం ముద్ర వేసుకొని మళ్ళీ పార్లమెంట్కి రావాలి. అవి ఎలా కావు. అవి అన్ని రాష్ట్రాలు మాయావతి వ్యతిరేకం చేస్తుంది, అందరం వ్యతిరేకం చేస్తారు. ఈ పార్లమెంట్లో బిల్లు పెడితే కానే కాదని ఏం చేసిండ్రంటే మా సోదరులు చక్కగా కోర్టు ద్వారా వచ్చేసిండ్రు. కోర్టు ద్వారా వచ్చేసి పెద్ద రగడాలు ఇంకా ఏదో మేము ఘనకార్యం సంపాదించినాం చేస్తున్నాము. వర్గీకరణ అంటే వర్గీకరణ ఏడైతే ఎక్కువ రాష్ట్రాలు ఏబిసిడి వర్గీకరణని విభేదిస్తాయి, అదేవిధంగా మాలలకు మద్దతుగా నిలుస్తాయి అనే భావనలో మాల మహానాడు ఉందా? ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఒప్పుకోలేదు, అన్ని రాష్ట్రాలు బైకాట్ చేసినాయి. మాయావతి బైకాట్ చేసింది, మన ఏది పాస్వాన్ గారు, అందరూ చాలా చెమ్మర్లు అని ఉంటారు అక్కడ. చెమ్మర్లు అంటే మార్యలు, వాళ్ళే బైకాట్ చేసి వద్దు అని అంటున్నారు. కానీ మేము అన్నీ మాకే సపోర్ట్ ఉండయి, అన్ని పార్టీలు నీకు సపోర్ట్ ఉండయి. బ్లాక్మెయిల్ చేస్తే ఇంక అందరూ సపోర్టే ఉంటారు. మేము బ్లాక్మెయిల్ చేయం కదా, అలా వీళ్ళ దౌర్జన్యం చేయం కదా. అరే అన్ని పార్టీలు మాకు సపోర్ట్ ఉన్నాయంటే అన్ని పార్టీలు సపోర్ట్ ఉండి ఏం చేస్తున్నావు? మాలమాదిగలో నీడగొట్టనికే నీకు చేస్తా హామీ. ఎలక్షన్లు వచ్చే వరకు వర్గీకరణ చేస్తా అంటారు. అది మానుకోండి. ఏ పార్టీ కానీ
మాదిగలైనా ఒకటే, మాలలైనా ఒకటే, మీరు ఇడగొట్టి ఇడిపోతే చెడిపోతాం అని కూడా మా భావం. మేము కలిసి ఉద్యమాలు చేస్తాం, కలిసిరా, కలిసి వస్తేనే బాగు. కానీ నీకు ఎన్ని దినాలున్నా నీకు ఇదే వర్గీకరణ కాదు. ఈడికి 30 సంవత్సరాలు అయింది. ఎంత 100 సంవత్సరాలు వెనక్కిపోయినాం మనం. ఎస్ కార్పొరేషన్ లోన్లు కానీ, సప్లాన్ నిధులు కానీ, పెరిగిన జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్లు పెంచుకో, బ్లాక్ పోస్టులు భర్తీ చేసుకో. అది లేదు, ఇది లేదు. వర్గీకరణ పెట్టి మాలలు తినేసిరి, మాలలు దుబ్బేసిరి, మాలలు మనువాదులు. అరే సైకోలాగా నీకు ఎట్ట నోరు వచ్చింది కృష్ణమాదేవి గారు? నీవు సైకో. మేము సైకోలు కాదు, మేము అంబేద్కర్ ఇష్టం మీరు అని అంటున్నారు. అంబేద్కర్ ఇష్టం నీవైతే ఎట్టయిపోతావు? బాబాసాహెబ్ అంబేద్కరు కరెక్టే. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది అన్నావు. రథాన్ని ముందుకు తీసుకుపోవన్నాడు. 5 మంది ఉన్న రథాన్ని తీసుకుపోతున్నాం మేము. కానీ మేమే రథాన్ని తీసుకుపోతున్నాం, కానీ నీవు రథాన్ని ఏడ తీసుకుపోతున్నావు? వర్గీకరణ ఆనాడు అంబేద్కర్ గారు రాసినందుకే ఇట్లా అయిందని విమర్శించినాడు నీవే. అంటే అంబేద్కరు ఎంఆర్పిఎస్ ఉద్యమం గత 30 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మీరు మొన్న మాల గర్జన అనేది నిర్వహించారు. ఈ 30 సంవత్సరాల్లో గతంలో ఎప్పుడన్నా మాలలో ఒక వేదిక మీదకి వచ్చి మీరు గర్జన అనేది నిర్వహించారా? గతంలో ఇటువంటి పోరాటాలు చేశారా? అప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తానంటే, ఈ వర్గీకరణ చేస్తే బాగుండదు, స్వర్గీయ పివి రావు గారు నేను సెలో సెక్రటరేట్ ముట్టాడన్నప్పుడు అప్పుడు 6 లక్షల మంది వచ్చేసి ఆ గేట్లు దన్నుకొని సెక్రటరేట్ గేట్లు పోతే లాఠీ చార్జ్ అయింది. లాఠీ చార్జీలో పానంగి శశయ్య, గోపతోటి నారాయణ, సుదర్శన్ 4 చనిపోయినా కూడా అంతా ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక మళ్ళీ ఏం చేసిండు? వర్గీకరణ చేసిండు. ఎవరు? చంద్రబాబు నాయుడు. వర్గీకరణ చేసినాక మేము సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టుకు పోయినాక 4 సంవత్సరాలు అయినాక సుప్రీంకోర్టు ఇది చెల్లదని కొట్టేసింది. ఇది కొట్టేసినాక 4 సంవత్సరాల వల్లే 20,702 జాబులు మొత్తం తిన్నరాళ్ళు. అది నువ్వు తిన్నట్టు కదా. ఆ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ 20,400 జాబులు మీకు తిరిగి ఇస్తాం, మాకు పిటిషన్ వేయండి అన్నది. అంటే మేము హృదయం సాపున్నందుకు వద్దు, వాళ్ళు కూడా మా వాళ్ళే కదా, పోని ఇప్పుడు నడవని అనుకున్నాం. అంటే అన్ని జాబులు మీరు తినేసి మీరు దొబ్బినట్టు కదా. మేము ఏడ దొబ్బిన చూపి రుదులు చుక్క ఏమీ లెక్కలు లేకుండా మాట్లాడితే అది బాగాలేదు. ఏమైనా లెక్కలు ఉంటే తీసుకురా. అన్ని జాబులు 4 సంవత్సరాలు అనుభవించరు. మేమేం అనలే. ఏది కోర్టులుండయి, చట్టం ఉంది, చట్టానికి విరుద్ధంగా ఎవరం పోలేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ సమయంలో మీరు చలో సచివాలయం పిలిపించిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు మాల గర్జన అనేది నిర్వహించుకున్నారు. దానికి సంబంధించి విజయవంతం అవటమే కాకుండా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. మాలలంతా ఐక్యంగా ఒక వేదిక మీదకి వచ్చారు ఇవన్నీ. అయితే ఎంఆర్పిఎస్ సంబంధించిన ఉద్యమ నేపథ్యంలో కృష్ణమాదేవి గారు పదే చెప్పేది ఏంటంటే ఏబిసిడి వర్గీకరణ సంబంధించిన అంశంలో మాలలు మాకు నష్టం చేస్తూ ఉన్నారు. ఒక ఎస్సీలో ఏదైతే ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ఉన్నత ఆశయాల వైపు అంటే లక్ష్యాల వైపు ఏదైతే సమాజంలో ఐఏఎస్ ఐపీఎస్ వ్యాపార రంగాలు వివిధ రంగాల సామాజికంగా అభివృద్ధి చెందిన రంగాలు ఉన్నాయో వాటిల్లో మాలలు అగ్రగామిగా ఉన్నారు, అభివృద్ధి చెందారు. ఒక కుటుంబంలో ఉన్న మాకు ఏబిసిడి వర్గీకరణ ఇవ్వడం ఒక కుటుంబంగా వాళ్ళు బాధ్యతతో చూడాల్సిన ఆవశ్యకత ఉందనేది కృష్ణమాదికి డిమాండ్. ప్రధానంగా ప్రధానంగా ఆయన డిమాండ్ ఏముంది? మేము 30 సంవత్సరాల నుండి మేము ఒక ఏడుగవినికి వచ్చి ఎమ్మెల్యేలు మా జాతికి చేయాలని ఇదే వెంకటస్వామి కొడుకు ముందుకొచ్చి ఓ అడుగు ముందుకేసి అందరం ఐక్యత కావాలని మాట్లాడినాక ఆ సింహగర్జన చూసినాక మత్తి భ్రమించిపోయిందంటే నీవు ఎవరి విన డాగులు వేస్తావు చెప్పు సోదరా. నేను చెప్పేది నీవు బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీకి ఓటు వేయకపోతే నేను చచ్చినట్టు అని అన్నావు.
నువ్వు కాంగ్రెస్ విన వెళ్ళిపోటు కాంగ్రెస్ విన డాగులు వేస్తావు నువ్వు కాంగ్రెస్ పార్టీని వెళ్ళి వెళ్ళిపో అని అన్నానికి నీకు ఏముంది అధికారం చెప్పు నీకు ఎవరిచ్చింది వెళ్ళిపోవడానికే నువ్వు బీజేపీ విన వర్గీకరణ చేసుకుంటావు అడుకో మోడీ కాళ్ళు మొక్కు కానీ కాంగ్రెస్ నువ్వు ఎక్కడ సపోర్ట్ చేసినావో నువ్వు బీజేపీకి సపోర్ట్ చేసినావు మాదిగలలో అక్కడ వేసినారు మేము కాంగ్రెస్ సపోర్ట్ చేసిన కాంగ్రెస్కి వేసినామని మేము కాంగ్రెస్ కూడా మేము ఏమి బుధం మీద ఎత్తుకోలేదు కదా మేము చట్ట రాజ్యాంగ నా జాతి అన్ని సంఘాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మా సంఘం కూడా డెవలప్ చేసుకుందామని 6 లక్షలు 7 లక్షలు 8 లక్షల మంది కదిలి వచ్చిండ్రు అన్ని తాళాలు వేసుకొని కూడా వచ్చిండ్రు వచ్చినా అది ఓర్వలేక నీకు మతి క్షమించి మాట్లాడుతున్నావు కానీ మతి ఉండి కాదు మేము ఎప్పుడన్నా నీవు పెట్టినప్పుడు మేము ఏమైనా కౌంటర్ వేయలే ఏమి వేయలే ఇప్పుడు రాష్ట్రం వల్ల మనవాదులు దుర్మార్గులమంట హరి ఏమో సైకో మారినామని అంటే ఏ సైకో మారినాం మాది తప్పు. కృష్ణమాదిక్ గారు కొన్ని సందర్భాల్లో సమావేశాల్లో మాట్లాడేటప్పుడు స్వాతంత్రం కంటే పూర్వం కానీ తర్వాత కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సందర్భంలో కానీ ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో ఎస్సీల్లో ఐక్యత కోసం జరిగిన చర్చల్లో ఆ రోజు మేధావులు మేమంతా కలిసి చర్చించుకుని నిర్ణయం తీసుకుని ముందు పోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితుల్లోకి మా సోదరులు రావట్లేదు అనేది ప్రధానమైన విమర్శ చేస్తా ఉన్నారు. అంతా మేధావులు నేను సాక్ష్యం నేను చెప్తున్నా కదా పద్మరావు ఏది మొత్తం మేధావులను కూసబెట్టి కత్తి పద్మరావు అందరినీ కూసబెట్టి చేసి ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడ నుండి కూసబెట్టి చర్చలు నడిచినాయి. ఐకమత్యంగా పోరాడదాం మనం మన జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్ పెంచుకుందాం అన్నీ చేద్దాం ఇది ఒక్కటి ఇడిచిపెట్టేసి సుప్రీంకోర్టు తీర్పు చేసినప్పుడు చూసుకుందాం ఇది మొత్తం మన వాళ్ళకి న్యాయం అవుతాడంటే అది కాదు. అతడు అయినాక వర్గీకరణకు సపోర్ట్ ఉన్నాను అంటాడు మాట్లాడి చర్చలు అయినాక అతడు అయినాక వర్గీకరణకు సపోర్ట్ ఉంటే నేను కలిసి వస్తా అంటాడు. ఎస్సీ వర్గీకరణకి ఎట్లా సపోర్ట్ ఉంటాము అంటే అసలు సపోర్ట్ ఉంటారా లేదా అనేది అది చర్చల్లో భాగమైన పరిస్థితి. అప్పుడు 2 వర్గాలకు ఏ విధంగా కావాలనేది మీరు ఆలోచించుకుంటారు. అటు మాలలు కానీ మాదిగలు కానీ ఏదైతే అసలు ఈ పెద్ద స్థాయిలో ఏదైతే 2 వర్గాలకు సంబంధించిన ఏదైతే ప్రధానమైన డిమాండ్ గతంలో చర్చల ద్వారా ముగిసినాయి చర్చల ద్వారా చేసుకున్నాం అని చెప్పారో అసలు ఇప్పుడు 2 వైపుల పెద్దలు కూర్చొని చర్చించుకునే పరిస్థితి ఉందంటారా? లేదు ఇంతవరకు మేము కలిసే ఆ వైపుగా ఆలోచన చేయొచ్చా పరిష్కారం? ఆ ఆలోచన మాట్లాడదాం మనం కలుసుకొని మాట్లాడదాం అనే రూపకంగా రాలేదు కదా. మాలలో ఇసం కక్కినాక ఎట్లా ఉంటాడు నేను చెప్పేది నువ్వు చాలా ఘోరమైన పరిస్థితి ఉంది అన్నట్టు. ఏంటికి నీవు ఆనాడు అన్నావు నువ్వు ఎవరిదో కాలు మొక్కే బాగుండదు నీవు మొక్కిన కూడా మాకు కూడా బాధని మనం కూర్చొని చర్చించుకుందామని చెప్పినప్పుడు ఆ మాట కూడా వినలే. వర్గీకరణ కావాలని వర్గీకరణ సుప్రీంకోర్టు ఉంది అన్నీ ఉన్నాయి రాజ్యాంగం. మీరు ఇందాక వారు బీజేపీ వైపు మద్దతు తెలిపారు అటువైపు వెళ్ళారనే క్రమంలో మేము కాంగ్రెస్ వైపు మద్దతు తెలిపారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు దాని నేపథ్యంలో వెంటనే దానికి సంబంధించిన ఏబిసిడి వర్గీకరణ మీద పెద్దలు ఆ రోజు అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు స్వాగతిస్తూ దాన్ని మొదటిగా తెలంగాణలోనే అమలు పరుస్తామనే నేపథ్యంలో స్వాగతించారు. మరి ఆ ప్రకటనని మాల మహానాడు ఏ విధంగా చూసింది? ఏ విధంగా మేము ఓట్లేసి గెలిపించినాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇది మాట్లాడేది తప్పు అది ఏముంది ఏమిచ్చింది సుప్రీంకోర్టుది ఏమీ లేదని కూడా మన ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని అడిగినాం. ఇట్లా సరే నువ్వు నీ ఓటు బ్యాంక్ రాజకీయానికి అనుకుంటే అనుకో కానీ ఇది సూచన సుప్రీంకోర్టు ఏమిచ్చింది అవునబ్బా ఇది చాలా లోతులు ఉంది కమిటీ ఇస్తా అని అన్నాడు. అంటే ఇది కాని పని. ఇప్పుడు ఏంటంటే ఓటు బ్యాంక్ ఎవరు అనబుందు నేను అంటే మాకు బాగుంటుంది అన్నట్టు వాళ్ళు అనుకున్నారు కానీ ఏం కాదు. ఇది పిలుపునిచ్చినందుకు మాలోళ్ళకు ఏ పార్టీ కూడా సపోర్ట్ లేదు. ఇప్పుడు ఏంది మేము ఓట్లేసి గెలిపించినా కూడా రేవంత్ రెడ్డి గారు
వర్గీకరణ చేస్తా అనేది నేను నిజమే. అంటే వర్గీకరణ చేసినాక మేమేంది, వర్గీకరణ నువ్వు చేసినాకే ఆడ ఏముంది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, సూచనలు ఇచ్చింది, కానీ సేవ అని చెప్పలేదు. అది జనాభా లెక్కలు తీయాలి, జనాభా లెక్కలు తీసినాక అంతా ఏమైనా తేడాలు వస్తే మళ్ళీ కోర్టుకు రావన్నది. అదలా కాని పని, అదలా చేయని పని అన్నీ అన్న కూడా మేము అన్నీ అడిగిన కూడా మళ్ళీ ఆయన పోయి నువ్వు చేస్తావా లేదా రేవంత్ రెడ్డి అని కృష్ణమాది అడిగిండు. ఈ పోటీకెళ్ళు అంతా రాజకీయంగా మాలలను కానీ మాదిగలను కానీ అంతా ఈ రాజకీయంగా ఉలుగుతున్నారు, కానీ ఇది కాని పని అని కూడా. మీరు గర్జనకు పిలిపించారు, మాల గర్జన. దానికి మీరు ఒక 6 లక్షల మంది దాకా ఒక చోటికి చేరిన పరిస్థితి. అంటే ఏదైతే గర్జనలో ప్రధానమైన అంశాలు, డిమాండ్లు ఏం తెర మీద తెచ్చారు? ఏమో ప్రధానంగా మనం ఐకమత్యంగా ఉందాం. చిన్న చూపు చూస్తున్నారు మాలోళ్ళు. అంటే ఏ పార్టీ అయినా చిన్న చూపు చూడొద్దు, మాలలో మేమున్నాం, ఐకమత్యం కావాలి. దశ రాబోయే కాలాల రాజకీయంగానన్నా వెళ్ళిపోవాలి. ఏమన్నా పార్టీ తరపున పార్టీకి సంబంధించి మాట్లాడదాం అనేది అన్ని డిమాండ్లు పెట్టేసినాం. కానీ మేము ఎస్సీ వర్గీకరణది మాకు అవుతుందా మీకు చేస్తామా అని కాదు. మేము ఏది మా ఐకమత్యం. మాలోళ్ళే లేరు అన్నారు. మాలోళ్ళు ఎందుకు లేరు? ఎక్కడ చూసినా మాలోళ్ళు ఉండరు. ఎక్కడ లక్షలాది మంది వచ్చేసిండ్రు. ఈ మాలలు లేనందుకు మేము పెట్టుకుంటే ఏ సింహగర్జన చూసి నీకు మతి భ్రమించి ఈ మాలల మీద ఇసం కక్కుతున్నావు. ఆ ఇసం కక్కేది మానుకో. మేమా మనవాదులం? అంతకన్నా మనవాదులు మీరే అయ్యిండ్రు. మనవాదులు సైకో మాట్లాడినప్పుడు మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడే మాట్లాడాలి. అవి మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏం లేదు. మేము అందరం ఐకమత్యంగా కావాలని మా జనాభా చూపించుకోవాలి. ఇవి పార్టీలు కూడా మాలలు లేరు అని అంటారు. ఏ పార్టీ లేదంటారు. ఏ పార్టీ లేకున్నా కూడా మేము సతాగా ఎవరు సర్ది వాళ్ళు కట్టుకొని వచ్చిండ్రు. మేము వాళ్ళకు ఏం బస్సులు పెట్టలే, ఏం పెట్టలే. వాళ్ళే అందరు చెంత చేసుకొని వాళ్ళే చేసుకొని ఎవరు వాళ్ళకు వచ్చి జయప్రదం చేసిండ్రు. కానీ అది ఓర్వలేకనే మా సోదరుడు కృష్ణమాదేవి గారు విషయం కక్కుతున్నాడు. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ నేపథ్యం, ఉద్యమాలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి నేటి దాకా జరిగే ప్రక్రియలో భాగంగా చెన్నై గారు మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మాల వర్గాలకు సంబంధించిన దాంట్లో బాగా అభివృద్ధి చెందారు అనే ప్రకటనలు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మాలల్లో క్రింద స్థాయిలో నలిగిపోయే కుటుంబ సభ్యులు కానీ, సోదరులు కానీ, లేకపోతే బాగా ఆకలితో అలమటించే కుటుంబాలు కానీ అసలు ఉన్నాయా లేవా? అంటే ప్రధానమైన చర్చ అంటే మాలలు అనగానే అభివృద్ధి చెందిన సామాజిక వర్గంగా ఏబిసిడి వర్గీకరణ సంబంధించి ఎంఆర్పిఎస్ నాయకత్వం దాని మీద అనేక ప్రకటనలు చేస్తూ ఉంది. ఇప్పుడు నీవన్నది మాలలు డెవలప్ అయిందనేది, మాలలు డెవలప్ కాలేదు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే ఉషామేర కమిటీ చేసిండు. ఉషామేర కమిటీ వేస్తే ఉషామేర కమిటీ సర్వే చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడిగా ఉండే సర్వే చేస్తే మాదిగలు డెవలప్ అయిన మాదిగలు ఉన్న ఉపకులాలు వెనకబడినా అని చెప్పింది. దానికి ఏమన్నా ప్యాకేజీ లాగా చేసి డెవలప్ చేయాలి ప్రభుత్వం అని చెప్పింది. కానీ వర్గీకరణ చేయమని చెప్పలేదు ఉషామేర కమిటీ. మాలలను సర్వే చేసి మాలలున్న ఉపకులాలు వెనకబడిపోయినాయి, వాళ్ళకు ప్యాకేజీ లాగా చేసి డెవలప్ చేయమని చెప్పింది. కానీ వర్గీకరణ చేయమని చెప్పలేదు కదా. నువ్వు అన్నది కరెక్టే. మేము డెవలప్ అయినామంటే డెవలప్ మాలలు అయినరు, అక్కడ మాదిగలు డెవలప్ అయినరు. ఎట్లా మేము వెనక వాళ్ళు కూడా ఈ తెలంగాణలో ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారా? మాలోళ్ళు ఎవరు లేరు. నీవేంటి మాటలు మాట్లాడేది? ఇంకా చదువుకో, పోటీవాడు అంటే మేము తినేసినాం. మాలోళ్ళు అంటే ఏం తినేసారు? జాబులు తినేసినారు. ఏం జాబులు? మాలోళ్ళు కులవృత్తి లేదు. మాలోళ్ళకు కులవృత్తి లేనప్పుడు చదువుకొని తింటుంటే ముద్ద ఎక్కువ తినొచ్చు, జాబ్ ఎక్కువ ఉండొచ్చు. కానీ నీవు పోటీవాడు. మాలోళ్ళు చదువుకొని మంచి జ్ఞానవంతులు నువ్వు అన్నట్టు చదువుకొని ఈ రిజర్వేషన్లు తీసుకుంటాడు, ఓపెన్ కేటగిరీలో తీసుకుంటాడు. ఓపెన్లో వస్తారు. ఆ ఓపెన్ చేసేది మైండ్ మాకు ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకుంటేనే మీరు ముందుకు వస్తారు, జ్ఞానం వస్తుంది, మీకు అన్నీ తెలివి వస్తుంది అని చెప్పిండు. మీరు కూడా పాటించండి.
మనకి ఇవల్ల ఏది కోదలు కొదవలు ఏది మీరు మనవాదులు అనడానికి ఇవల్ల ఏంటికి మీరు చదువుకోండి అని చెప్పు. నువ్వు జ్ఞానవంతుడు అయితే జ్ఞానం వస్తుంది, చదువుకోండి, ముందుకు డెవలప్ కానీ అంటే ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ హెల్పర్లో ఉన్నప్పుడు మొత్తం మాదిగ పిల్లల్ని దాంట్లో డెవలప్ చేసిన అందరు డాక్టర్లు అయినా అందరూ అయినా డెవలప్ అయిన మాలలో ఒక్కరు కూడా లేరు. అంటే విస్మరించారా ఆ రోజు ప్రవీణ్ కుమార్ గారు? ఆ రోజు ఆయన బాధ్యులుగా ఉన్నప్పుడు, అధికారిగా ఉన్నప్పుడు మాలల పట్ల వివక్ష చూపించిండు, ఏకపక్ష నిర్ణయంగా చూపించిండు. మొత్తం మాదిగలని ఎంట్రన్స్ ఫెయిల్ అయినా జాయిన్ చేసిండు. ఈ ఎంట్రన్స్ పాస్ అయినా ఒక మార్క్ తక్కువ కూడా వీళ్ళను వెనక చేసిండు మాలలను. ఏంటంటే చాలా నచ్చినాయి, ఎన్నో నచ్చినాయి. వర్గీకరణ కన్నా ఎక్కువ చేసుకుంటూ పోయిండ్రు. కానీ ఏముంది చెప్పు, అన్నీ దాంట్లో మీరే ముందుండరు. ముందున్న కూడా మాలలు వినయి తూర్పులు విసంగక్కడం. అంటే ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ దాదాపుగా పూర్తయిన విధంగా ఎంఆర్పిఎస్ నాయకత్వం కానీ కృష్ణమాదిక్ కానీ ప్రకటిస్తూ ఉన్నారు. దాన్ని నిలుపుదల చేయటం కానీ లేదా ఆపే పరిస్థితి కానీ లేదా ఉద్యమాల ద్వారా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక స్ట్రాటజికల్ ఆలోచన కానీ ఏ వైపుగా మాలమహానాడు ముందుకు వెళ్తా ఉంది? ఏలాంటికైనా చట్టాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉన్నాక పార్లమెంట్ ఉంది, అన్నీ ఇప్పుడు ఏది ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే తీర్పు ఇవ్వలేదు, సూచనలు ఇచ్చింది. ఇప్పుడు జనాభా లెక్కలు తీసుకొచ్చినాక అది కానొస్తుంది. అది ఎంతవరకు మీరేమో సూచనలు అంటున్నారు, ఎంఆర్పిఎస్ ఏమో జడ్జిమెంట్ అంటారు. ఆ జడ్జిమెంట్ అది తప్పు, చదవాలి అని నేను అంటున్నాను. నేను అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఎట్లా అంటే చేసుకోవని మలుచుకున్నారు, అది మలుచుకున్నాం కాదు, అది సూచనలు. ఏది అయినా కూడా మీరు సూచనలు అన్నప్పుడు జనాభా లెక్కలు తీసి ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏం కథ, వీళ్ళెంత ఉన్నారు, వాళ్ళెంత ఉన్నారు, మొత్తం రాష్ట్రం వల్ల కావాలి జనాభా లెక్కలు. అయినాక ఇక ఒక్కడి చేతోడు చేస్తే కాదు, మోడీ ప్రకటించాలి. అది కూడా చేయమని మొత్తం అన్ని రాష్ట్రాలలో జనాభా లెక్కలు తీసుకొచ్చినాక దానికి ఎంత అయ్యేది మళ్ళీ చూద్దాం, దాని కథలు అవుతుంది. ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ, ఏం కాదు, ఇది వర్గీకరణనే కాదు అని కూడా మేము అంటే మాలమహానాడు ఉద్యమంలో, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కానీ ఇతర సామాజిక వర్గాల మద్దతు కూడగొట్టడంలో మేము ముందు ఉన్నాం అనేది ఎంఆర్పిఎస్ ప్రకటన. అంటే ఇతర రాజకీయ పార్టీల మద్దతు కానీ ఇతర సామాజిక వర్గ నాయకత్వం, సామాజిక వర్గాల ప్రధాన పాత్ర, మద్దతు కూడగొట్టుకుని ఎంఆర్పిఎస్ అనేది ఆ వైపుగా మాలమహానాడు ఏమైనా అడుగులేస్తూ ఉందా? ఇతర రాజకీయ పార్టీల మద్దతు దేశంలో, అదేవిధంగా ఇతర సామాజిక వర్గ నాయకత్వాల మద్దతు అనేది మాలమహానాడు కూడా కోరాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఏ పార్టీ అయినా ఉండగా మాలోళ్ళు అంటే డాగులేరు. ఆయన తెలుగుదేశంలో ఉండి వర్గీకరణ చేపించుకున్నాడు ఆ పార్టీ నుండి టీఆర్ఎస్ పోయిండు, టీఆర్ఎస్ డాగులు వేసి వేయించాడు. మళ్ళా నుండి బీజేపీ పోయిండు, బీజేపీ నుండి అన్ని పార్టీలు తిరుగుతాడు. మేము ఒకటే పార్టీ. ఆ రోజు అయిన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆయన గెలిపించినది మాలోలే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిపించి రేవంత్ రెడ్డిని సీఎం చేసింది మాలలే. మాలలు పెద్ద వైపులో వేసిన కూడా మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకే సపోర్ట్ అని అంటున్నారు. అన్ని పార్టీలు కూడా సపోర్ట్ ఉన్నా మేము మా బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన ఏది టొల్లు వస్తారని కూడా రాజ్యాంగం గట్టిగా రాసినందుకే మేము తట్టుకున్నాం. ఏది వర్గీకరణ నీవు ఎట్ట ఉన్నా నీ బాబు ఆపలేడు, నీవు ఎవరు ఆపలేరు వర్గీకరణ అంటే నేను ఆపుతా. వర్గీకరణ ఆపలేదని ఎంత నువ్వు తాత చేయలే, నీ అబ్బ చేయలే అంటే ఏమన్నట్టు? అది మాటలు, అది మాటలు కాదు. నువ్వు షర్తుకి రెచ్చగొడుతున్నావు. మాలలను రెచ్చగొట్టేది మానుకో. చట్టాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉంది, పార్లమెంట్ ఉంది. ఆ దాంట్లో అది చేస్తుంటే ఈ అడ్డుపడిందంటే అడ్డుపడేది ఉంది. మా జాతికి మేము చేసుకోవద్దా? నువ్వు చేసేది నువ్వు చేసుకో, మేము చేసేది మేము చేసుకుంటాం. కానీ నీవు చాలా బూతులు విషంగా కూడా అది మానుకోవాలి. సోదరుల మాలలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది, మాదిగలకు జరుగుతుంది. కిమ్లేరు తెచ్చి పెట్టి ఆ కిమ్లేరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అందరం నష్టపోతాం. ఆ కిమ్లేరు పెట్టేసి రిజర్వేషన్లు తీసేయడానికే కుట్ర చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. అందు గురించి మానుకోనని మేము
హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే చాలా అన్యాయంగా నడుస్తుంది. కుట్రలు, పెద్ద కుట్రలు, మాదిగలకు కొట్లాడ పెట్టి బాగా చూస్తారు రాజకీయ నాయకులు. ఓటు బ్యాంక్ రాజకీయం చేయొద్దు, మానుకోవాలని మేము కోరుతున్నాం. ఇది ఈరోజు మాల మహానాడు వర్సెస్ ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ నేపథ్యంలో రాజకీయ నాయకులు, అగ్రవర్ణాలు ప్రధానంగా ఎస్సీల్లో విచ్ఛిన్నం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే నేపథ్యంలో రాజకీయ నాయకులు ఉన్నారు. మాదిగలను విడగొట్టాలనే ప్రధాన లక్ష్యంతో ఏబిసిడి వర్గీకరణ తెర మీద తెచ్చి రాజకీయ నాయకులు, అధికార పార్టీలు ఆ వైపుగా మమ్మల్ని విడదీయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా ఎంఆర్పిఎస్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తీవ్ర పదజాలం, తీవ్ర వైఖరితోటి ముందుకు పోవటం కాకుండా సానుకూల వైఖరితో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా తాతలు, తండ్రులు, అదేవిధంగా ముత్తాతలు అనే పదజాలంతో పెద్దలు కృష్ణమాది గారు చేసే విమర్శలు, హెచ్చరికలు సరైనవి కావని, సరైన పదజాలంతో మాలను సోదరభావంతో చూడాల్సిన అవసరం ఉందని చెప్పి మాల మహానాడు చైర్మన్ పెద్దలు సోదరులు చెన్నయ్య గారు పిలిపిస్తా ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణ సంబంధించిన అంశంలో ఏబిసిడి వర్గీకరణ తాను జరగనివ్వనని ఏదైతే కృష్ణమాది గారు చేసే ప్రకటనలో ఉందో, ఎవరు ఆపలేరనే నేపథ్యం ఉందో, దాన్ని మాల మహానాడు చైర్మన్గా తాను ఆపి తీరతానని చెప్పి చెన్నయ్య గారు ప్రకటిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో, ఈ లైవ్లో మనకు సమయం ఇచ్చి పాల్గొన్న చెన్నయ్య గారికి ధన్యవాదాలు.